నీవు మూడు లోకాల్లో ఉన్నావు, ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు. మొత్తం షార్ట్గా ఫస్ట్ షార్ట్ తీసుకుంది అరువు మీద పెట్టేసి తీద్దాం. మొదటి షార్ట్గా నేను ఇదే ఉన్నా, నాకే చెప్పారు మా అమ్మ. ఓకేనా? నమస్కారాలు. ఈరోజు 60 నుంచి 70 మంది దాకా కళాకారులకి అనేక మంది మరి టెక్నీషియన్స్ కూడా మేము అవకాశాలు కలుగజేసి ఇంకా రాబోయే కాలంలో అనేకమైన చిత్రాలు, మంచి సందేశాత్మక చిత్రాలు సిరి కోసం చిత్ర నిర్మాణం చేపట్టాము. ఈ చిత్రం త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ చేసేదానికి సిద్ధమవుతున్నాము. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్గా గుమ్మ గంగాధర్, నా పేరు ఆవుల వీరశేఖర యాదవ్. అలానే ఈ చిత్రానికి ఆనంద చిన్ని నైనవరం డైరెక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో సీనియర్ నటులు ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఇక్కడ సోదరి సీనియర్ నటి మహాలక్ష్మి గారు, అలానే జీవా గారు, అలానే జబర్దస్త్ నుంచి దొరబాబు గారు, పటాస్ ప్రవీణ్ గారు, కె శ్రీనివాస్ గారు, అలా ఎంతోమంది మరి నిర్మాణం చేపడుతున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కనుక ఒక మంచి బర్నింగ్ డిజైర్తో, అంటే ప్రేక్షకులు దేన్ని అయితే చూసి థ్రిల్ అవుతున్నారో అలాంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా కలిపి ఈ స్టోరీని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా త్వరగా తీసి థియేటర్లో రిలీజ్ చేసి మన గుంటూరు నుంచి కూడా మూవీస్ తీసి మంచి సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని అందరికీ స్ఫూర్తి చూడాలనే ఉద్దేశంతో మేము మూవీ చేస్తున్నాం. మనకి ఈ గుంటూరు, విజయవాడ అంటే అమరావతి సర్కిల్లో సినీ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందంటే దాంట్లో మనం కూడా కొన్నాళ్ళకి ఇక్కడ బాగా డెవలప్ అయినప్పుడు మనం ఆదిలో స్టార్టింగ్లో మంచి చేసామనేది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. శ్రేయభిలాషులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఆనంద్ చిన్ని నైనవరం అవకాశాన్ని కల్పించారు ఇద్దరు ప్రొడ్యూసర్లు. అయినప్పటికీ దానికి సరైన న్యాయం చేయగలను అని వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను నిలబెడతానని చెప్పి అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో కొంత ఇటువైపు మారుతున్న సమయంలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి ఇలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ, అదేవిధంగా అందరినీ ప్యాడింగ్ వాళ్ళనే కాకుండా, అందరినీ కొత్త వాళ్ళనే కాకుండా, కొంత ప్యాడింగ్ వాళ్ళని, కొంత కొత్త వాళ్ళని సమకూర్చుకొని జత చేస్తూ, అంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటే కనుక వీళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని, అందరినీ ప్రతి ఒక్క సీన్ కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులతో కాంబినేషన్ ఉండేలాగా కొత్త వాళ్ళందరూ కూడా. మీరేమైనా చెప్తారా? రండి. నాకు గుంటూరు అమ్మ సినిమా ఉందమ్మా చేస్తారా, మీరే చేయాలి, మాకు చాలా ఇదిగా ఉందని 4-5 రోజులు సతాయించారు. అయినా కానీ నేను ముందు చేయనన్నాను. తర్వాత ఓకే మన గుంటూరు వాళ్ళు కదా అని చెప్పేసి ఒప్పుకున్నాను. మరి ఈ సినిమాని మధ్యలో ఆపొద్దు, ఎందుకంటే మనకి రిలీజ్ అయితేనే మనకు పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఎందుకంటే ముందు మనం పెట్టుబడి పెట్టేసుకుంటాము. చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకి సినిమాలను తీస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు. ఇట్లా కాకుండా ఈ సినిమా ఎట్టి పరిస్థితులు ఆగదు, సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుందని నా ఆశ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరశేఖర్ యాదవ్ గారికి, మరొక ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మరి నా